39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఇప్పుడు మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితి కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలా ఉన్నాయి? అభివృద్ధి అంటే మీకు చూస్తూనే ఉన్నారు, హెలికాప్టర్లు ఏమో ఆటోలు అయిపోయినాయి. 15 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకునే దానికి స్థాయికి వెళ్ళిపోయింది. మాట్లాడితేనేమో అప్పులు అయిపోయినాయి అని బికారి అరుపులు అరుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి వచ్చే కొద్ది గొప్ప పెట్టుబడులు రానియకుండా చేస్తూ ఉన్నారు. తెలంగాణకి హైదరాబాద్కి ఉన్న పేరుని పూర్తిగా తుడిచిపెట్టి పారేసిండ్రు. రియల్ ఎస్టేట్ జీరో అయిపోయేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అసలైపోయినాయి. అంటే ఇక నువ్వు నల్గొండకు వచ్చేసరికి ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీకి పదవులు తప్ప అక్కడ సున్నా అయిపోయింది. మంత్రులున్న ఇవాళ లక్షల కోట్ల కుంభకోణాలు, 100 కోట్ల కుంభకోణాలు, ఏది సివిల్ సప్లై స్కాము, 100 కోట్ల కుంభకోణాలు కట్టినా ఇంతవరకు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. కానీ కోర్టు మాత్రం తీసుకుంది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద. నీకు అట్లనే వాళ్ళకు ఇంటికి 3 పదవులు కావాలా. ఇది కూడా చూస్తూనే ఉన్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మినిస్టరు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టరు, వాళ్ళ భార్య విప్ అటుపోతే జానారెడ్డి గారికి అడ్వైజరు, జానారెడ్డి గారు 2 కొడుకులు, ఒకళ్ళు ఎంపీ, ఒకళ్ళు ఎమ్మెల్యే, రాజగోపాల్ రెడ్డి గారు రేపు మంత్రి కావాలంటున్నారు. అట్లనే అంటే ఎంతసేపటికి పదవుల గోల తప్ప ఇంతవరకు నేను చెప్తా ఉన్న మంత్రులు ఉన్న కాన్స్టిట్యూన్సీలో కూడా 30 మట్టి బయలు ఈ సంవత్సరంన్నర కాలంలో పాత పనులు ఏమైనా చేసినాయి కానీ ఇంతవరకు ఒక్క 1/2 కిలోమీటర్ కొత్తగా వేసిన పరిస్థితులు లేవు. అంటే ఎంతసేపు, ఎందుకంటే 10 ఏళ్ళు పదవిలో లేరు. ఇక రాగానే ఒకళ్ళకి అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే, ఎవరు ముఖ్యమంత్రి లెక్క చేసే పరిస్థితులు లేరు. ముఖ్యమంత్రి ఏ గ్రూపుకి ఆ గ్రూపులే. ఇక మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ చూసినా కమిషన్ల గొడవలు అయిపోయినాయి. పర్సంటేజీలు అంటే నువ్వు ఒక్కొక్క ఆయన కొత్తగా వదిలిపెట్టు, చేసిన బిల్లులకే 10 నుంచి 30% కమిషన్లు. అంటే అది బయట మనం మాట్లాడుకునేది కాదు. మొన్న కాంట్రాక్టర్లే సెక్రటరియట్కి వచ్చి తలుపేసే పరిస్థితికి వచ్చింది. అరే నాయన, ఈ పర్సంటేజ్లు మేము ఇచ్చుకోలేము, ఇది ఎప్పుడో 1-2 సంవత్సరాల క్రితం చేసిన పనులు, దీనికి మళ్ళీ 10 నుంచి 20%, 30% మేము ఇయ్యలేమనే పరిస్థితికి అయిపోయింది. ఇకపోతే బతిలాడుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి, అయ్యా నువ్వు కొద్దిగా హెలికాప్టర్ వాడబాకు, హెలికాప్టర్ వాడితే జనం అనుకుంటా ఉన్నారని. కానీ ఎవరు మాట వినే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. అందుకని ఇప్పుడు చూస్తేనేమో ప్రతి ఒక్కటి హామీలు, అబద్ధపు హామీలు, చెయ్యలేని హామీలు, ఇయ్యకూడని హామీలన్నీ ఇచ్చేసిండ్రు. ఈరోజు ఒక్క హామీ చేసే పరిస్థితిలో లేరు. నిన్నటి కాక నిన్న ఏమన్నారు, సన్న బియ్యం ఒకటి చెప్పిండ్రు. అది చెప్పిందో చెప్పలేదు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఒక ప్రోగ్రాం పెట్టిరు హుజూర్నగర్లోనే. సన్న బియ్యం 5 కిలోలు మోడీ గారు ఇస్తే 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో ఏం చేస్తుండ్రు, మనం ఇంతకుముందు ఒక శాస్త్రం ఉండేది, వడ్లల్లో తాళేసి మొత్తం మాయ, వడ్లని మాయ అన్నట్టుంది పరిస్థితి. అందుకని చెప్పుకోవడానికి గొప్పగా చెప్తా ఉన్నారు అంతే తప్ప ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇక కాంగ్రెస్కి ఇది లాస్ట్ ఎన్నిక నాకు తెలిసి. ఈ దేశంలో అయిపోయింది కాంగ్రెస్ పని. ఈ రాష్ట్రంలో కూడా ఎప్పటికీ కాంగ్రెస్ను చూడం మనం. కానీ ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాము, ఇచ్చిన గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. మీరు అన్నట్టుగా అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం అంటున్నారు. ఈరోజు సర్పంచ్లు అయిపోయి సంవత్సరం అయింది, దాదాపు మున్సిపల్ చైర్మన్లు అయిపోయి 6 నెలలు అయింది. రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ మన ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15th ఫైనాన్స్ ఫండ్స్ అన్ని ఆగిపోయినాయి. ఎందుకంటే ఎలక్టెడ్ బాడీస్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రాదు. ఈరోజు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రాకపోయినా ఎలక్షన్ కూడా పెట్టలేకపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది ప్రజల మ్యాండేట్. ఇప్పుడు మనం ఎలక్షన్లకు పోతే ఒక్కడు ఊళ్ళల్లో కూడా రానియరు. ఇప్పుడైతే ఇంకా 4 రోజులు అయితే కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఇప్పటికే సిగ్గుపడుతుండ్రు లీడర్లు, చిన్న లీడర్లు. మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి పైకి పైరువీలు చేసుకుంటారు పోలీస్ స్టేషన్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర తప్ప ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు కాంగ్రెస్. రేపు అందుకే చెప్తా ఉన్నా, ఎందుకంటే ఉన్న బ్రాండ్ ఇమేజ్ని జడగొట్టిండ్రు. అమాయకులకి ఏదైతే ఇప్పుడు అంత మొన్నటిదాకా వ్యవసాయానికి ఈవెన్ ఇరిగేషన్ మంత్రి ఉన్నా మా నీళ్లు లేని పరిస్థితులు, ఇరిగేషన్ మంత్రి ఉన్నా ఇమీడియట్గా ఏదన్నా ఒక కాలువకి బొంగబడితే దాన్ని చేయలేని పరిస్థితి. ఎందుకంటే కాంట్రాక్టర్ చేసే పరిస్థితులు లేడు. ఈరోజు నువ్వు డబ్బులు ఇవ్వని తెలుసు, నువ్వు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావని తెలుసు. ఏ కాంట్రాక్టర్లు వర్క్ చేయట్లే. వర్క్ చేసిన కాంట్రాక్టర్కేమో అప్ టు 30% దాకా కమిషన్లు అడుగుతుండ్రు. అందుకని ఇవన్నీ చూసినాక జనాలకు క్లియర్గా అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకొని తప్పు చేసినాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నది 3 స్టేట్లే. దాంట్లో హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితులకు అయిపోయినారు. అది ఏ రోజైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇక కర్ణాటక మంది. ఈ 2 ఏంటంటే మనం పాలిచ్చే బర్రెలు అంటాం కదా,
అంటే కొద్ది గొప్ప ఇక్కడ నుంచి ఢిల్లీకి డబ్బులు పంపడానికి పనికొచ్చే వ్యవస్థలు తప్ప ఇక్కడ లోకల్ జనాలకు పనికొచ్చే పరిస్థితి లేదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, మీరు అన్నట్టు విప్ ఉన్నారు, మొత్తం టోటల్ గా ఎమ్మెల్యేలు మొత్తం వాళ్లే ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉండి ఆ నియోజకవర్గమే అభివృద్ధి ఆ జిల్లానే అభివృద్ధి జరగట్లేదు అంటే మిగిలిన జిల్లాల పరిస్థితి. నేను అదే అంటున్నా. అసలు ఆ జిల్లా వదిలిపెట్టు, హైదరాబాద్ ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయి. నీకు హైదరాబాద్లో ట్రాఫిక్ ని చేయలేస్తుండ్రా, అంటే ఒక ఆఫీసర్ మీద కూడా వాళ్ళకి అంటే పని చేపించేది లేకుండా అయిపోయింది. ఏం చేసిండ్రు, పదవిలోకి రాగానే పాత ఆఫీసర్లు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నా కానీ అందరినీ పక్కన పడేసిండ్రు. ఎక్కడెక్కడనో లూప్ లైన్లు ఉన్న వాళ్ళని ఒక్కొక్కసారి అధికారం అంటే పని చేయలేని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు. అంటే అంటే వాళ్ళకి ఒక వ్యవస్థ మీద కంట్రోల్ లేదు. ఇవి దీన్ని ఎట్లా పని చేయాలో అవగాహన లేదు. దాంతోటి ఇలా ఇంత దేశంలోనే ఈరోజు హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ అనేది ఇలా ఐటీకి అయితేంది, ఫార్మాకి అయితేంది, చాలా రకాలుగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్లస్ నీకు ఒక మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది. అన్ని దేశాలోళ్ళు, మతాలోళ్ళు, జాతులు ఇక్కడ వచ్చి నివసించడానికి వీలున్నది. అయినా కానీ ఇక్కడనే ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం జీరో చేసేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు చేసిన కార్యక్రమాల వల్లనే తీసుకొచ్చి ఈ చిన్న చిన్న ఆశల కోసం హైడ్రా అని పెట్టిండ్రు. హైడ్రా అని పెట్టి దాన్ని ఖతం చేసిండ్రు. కొద్ది గొప్ప పని చేసేవాడిని, మాట్లాడేటోడిని కొన్నీయకుండా చేసిండ్రు. అందుకని ఇవన్నీ కూడా చేసి ఈరోజు వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేయలేని పరిస్థితికి తీసుకొచ్చి తెలంగాణని మామూలు అంటే ఏమంటారు లేబర్ కూడా పని లేని పరిస్థితి కల్పించిండ్రు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో చేయలేదు అంటున్నారు తప్ప, గత ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసిపోయిందో చేయలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో అది కూడా కన్సిడర్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఇదే మ్యాజిక్ లో పడ్డాం. అప్పుల పాలు చేసిర్రు, అప్పులు అని. కరెక్టే కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నీకు బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్లో క్లియర్గా మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, మనం ఏం చేస్తాం అనేది నువ్వు చూడాలి నాయకుడు అన్నప్పుడు. నువ్వు బీజేపీ ఎక్కడ కూడా మీరు నీ స్టేట్లలో చూసిండ్రు అలవి కానీ హామీలు ఇంతవరకు ఇచ్చిన పాపన పోలే, ఫ్రీబీస్ ఇచ్చిన పాపన పోలే. ఏదున్నా మనం ఏం చేస్తాం అని చెప్పిండ్రు, చేసిన వరకు చేసిండ్రు, చెప్పిన వరకు చేసిండ్రు. అంటే నువ్వు ఎంతసేపటికి సరే అధికారం వస్తే చాలు, తర్వాత సంగతి మనం మళ్ళా 5 ఏళ్ళు కదా అనుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఒకటి అక్కడ అట్లే చెప్పిండు, ఇది అమెరికా పోయినప్పుడు ఏం జనాలు ఏముందబ్బా అని. అంటే ఈ రకంగా వాళ్ళు అలవి కాని హామీలు వాళ్ళకి తెలుసు ఇవి చేయలేమనే సంగతి. ఆడ ఆర్థిక పరిస్థితి అంతకుముందే తెలుసు. అంతేగాని నువ్వు అప్పుల కుప్పుంటే మరి వదిలిపెట్టాల్సింది. ఎందుకు పోటీ చేసినావు? నువ్వు అప్పులు నేను తెలుసు కదా నీకు. అప్పులు నేను తెలిసే నువ్వు హామీలు అలివిగాని హామీలు 600 హామీలు ఎట్లించుకుంటూ వచ్చినావు. అంటే ఇదంతా మీరు చేసినాం, మీరు మోసం చేసిండ్రు అంతే. ఈ రాష్ట్రాన్ని మోసం చేసిండ్రు, ఈ రాష్ట్ర యువతను మోసం చేసిండ్రు. ఎస్పెషల్లీ నేను ఎలక్షన్ టైంలో ఒక ఊరు కందిబండ అనే విలేజ్ పోయినా. అక్కడ మా వార్డ్ నెంబర్ అప్పట్లో టీఆర్ఎస్ నుంచి వార్డ్ నెంబర్ వాళ్ళ ఇంటికి పోయినా. పోతే అయ్యా ఈ దళిత బంధువులు ఎవడు అడిగిండు, ఈ బంధువులు ఎవడు అడిగిండు, మా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి, అగో రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తానంటుండని చెప్పిండు. అంటే ఈరోజు అదే కలలుగన్న నిరుద్యోగులు, అదే చేసిన నిరుద్యోగులు ఈరోజు పరిస్థితి అర్థమవుతా ఉంది. చేసిన కానీ ఉద్యోగం కాదు కదా, ఇంతవరకు 2 ఏళ్లల్లో ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిన పరిస్థితి లేదు కాలేజీలకి, స్కూళ్ళకి. అంటే వీళ్ళు ఏ రకంగా మోసం చేసిర్రు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఉద్యోగులను మోసం చేసిర్రు, రైతులను మోసం చేసిర్రు. రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా 12,000 ఇస్తానడు, 15,000 ఇస్తానడు, ఇచ్చిన పాపాన పోలే. రైతు రుణమాఫీ అన్నారు, ఏదో కొద్ది మందికి రుణమాఫీ ఇచ్చారు, మిగతా రుణమాఫీలు బంద్ చేసిండ్రు. మళ్ళీ కొంతమందికి మొన్న ఏదో ఎలక్షన్లు పెడదాం అనుకున్న మూమెంట్లో 1-2 మండలానికి ఒక ఊరు పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, దాన్ని ఖతం అయిపోయింది. అంటే ఏది చేయలేదు వీళ్ళు. అంటే మోసంతో నడిపిద్దాం అని చేస్తున్నారు. కానీ ఇవన్నీ అలవిగాని హామీలు. ఇవి వాళ్ళు చూసుకొని ఇవ్వాల్సింది, వాళ్ళు తెలిసి చేసిందే ఇది. నువ్వు అప్పులున్నాయా, అప్పులు లేవా, చేయలేవా అని క్లియర్గా తెలుసు నీకు రాష్ట్రాల పరిస్థితి. చదువుకున్నోడే కదా ముఖ్యమంత్రి కావాలంటే. ఇలా మీ పార్టీకి పైనుంచి కిందాకు ఉన్నారు కదా, మీరు చూసుకుంటారు కదా.